మిత్రులందరికీ నమస్కారం. నేను మీ నాగిరెడ్డి. ఈ కార్తీక మాసంలో మన వాళ్ళు చాలామంది ఈ వనభోజన కార్యక్రమాలకు వెళ్ళడం, వన సమారాధన ఈ కార్యక్రమం అందరం కూడా ప్రతి ఆదివారం నిర్వహిస్తుంటారు. అదే కాకుండా ఎవరికి అవకాశం ఉన్నప్పుడు ఆ రోజు వాళ్ళు చేస్తుంటారు. అయితే ఈ అన్న సమారాధన కార్యక్రమానికి సంబంధించి మన పూర్వీకులు మనకు చెప్పినట్టుది ఏంటంటే, ఎక్కడైతే అంటే మన ఈ కార్తీక వన సమారాధన అందులోనే మనకి దాని యొక్క అర్థం ఉంది. కార్తీక మాసంలో అన్నదానంలో పాల్గొనడం కానీ, అన్నదానం చేయడం కానీ, అన్నదానానికి సంబంధించి ఏ కార్యక్రమం పాల్గొన్నా ఒకటి పుణ్యం దొక్కుతుంది అనేది ఒక పద్ధతి. రెండవది, శివుడికి చాలా ప్రీతి అయినటువంటి ఈ నెలగా, అలాగే సంవత్సరం మొత్తంలో ఈ నెల చాలా చాలా హైందవ సంస్కృతిలో సంప్రదాయంలో ఈ మాసానికి చాలా చాలా ప్రత్యేకత ఉంది. ఈ మాసంలో ఎలాంటి మనం కార్యక్రమాలు నిర్వహించిన, ఎస్పెషల్లీ అన్నదానానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, వితరణ ఇవన్నీ కూడా నిర్వహించడం ద్వారా చాలా మనకి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని మన పూర్వీకులు మనకు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ పుణ్యంతో పాటు మనకు కలిగేది ఏంటంటే, ఈ అన్న సమారాధన కార్యక్రమంలో వన సమారాధన లేదా అన్న సమారాధన, కార్తీక మాస వనభోజన ఈ కార్యక్రమంలో ప్రత్యేకమైన అంశాలు ఏంటంటే, కుల మత ప్రాంతీయ విభేదాలకు అతీతంగా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా స్నేహితులుగా, అంటే అందరూ మన బంధువులే అనే భావనతో అందరం కలిసికట్టుగా సరదాగా హాయిగా ఆనందంగా సంతోషంగా జరుపుకునే గొప్ప వేడుక. అయితే కాలక్రమంలో ఇది ఎవరికి వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గాల సమీకరణల ద్వారా జరుగుతుంది. ఓకే, అది వాళ్ళ తప్పేమీ లేదు. ఎందుకంటే వాళ్ళ సామాజిక వర్గాన్ని ప్రోత్సహించుకోవడం కానీ, పిలవడం అనే ఒక కార్యక్రమం ద్వారా జరుగుతోంది. దీన్ని మనం కాదనడానికి లేదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఒక ప్రధానమైన అంశం. అది వాళ్ళ మతానికి సంబంధించి, కులానికి సంబంధించి, సామాజిక వర్గాలకు సంబంధించి చేసుకోవడంతో పాటు మనందరం కూడా తప్పనిసరిగా వేరే వాళ్ళ దాంట్లో కూడా మనం పార్టిసిపేట్ చేయాలి, పాల్గొనాలి. ఎందుకంటే అసలు అన్న సమారాధన ప్రత్యేకమైన ఉద్దేశం ఏంటంటే, మనందరం కలిసికట్టుగా ఒక దగ్గర చేరి ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటూ మనం ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం ద్వారా అందరం కలిసిమెలిసి మనం వండుకొని ఆర్డర్ ఇవ్వడం కాకుండా, మనమందరం తలా ఒక చేయి వేసి మనం వండుకోవడం ద్వారా దేవుడికి నైవేద్యం పెట్టి దాన్ని మనం స్వీకరించడం ద్వారా అద్భుతమైన ఫలితాన్ని పొందుతాం. ఇది అన్న సమారాధన లేదా వన సమారాధన, కార్తీక మాస సమారాధనకు సంబంధించినటువంటి సంక్షిప్త వివరణ. నేను మీ నాగిరెడ్డి.